ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దేవహూతి భగవంతుడి నుంచి గురువు గారి నుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందింది. ఆ తర్వాత తను తెలుసుకున్నది ఆయనకు తిరిగి చెప్పింది. ఆయన సంతోషించి అవును నిజమే, ఇదే మార్గంలో నువ్వు ప్రయాణం చేయవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆపాము. ఆయన ఏం చెప్పారంటే, నా చేత చెప్పబడ్డ చాలా సులువుగా గ్రహించగలిగిన, ఆచరించగలిగిన ఈ మార్గాన్ని పట్టుకుని పరాం కాష్టాం అవరోత్స్యసి అన్నారు. అచిరకాలంలోనే, తొందరలోనే పరమ జ్ఞానాన్ని అవరోత్స్యసి అన్నారు. అవరోత్స్యసి అన్నదాన్ని మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాము, జ్ఞాపకం చేసుకోవడం కోసము. అవరోధనం అంటే కప్పి ఉంచడం అని అర్థము. నిరోధించడం అంటే అడ్డుగా ఉంచడం, కప్పడం అని అర్థం. నువ్వేం చేస్తావంటే, నేనిప్పుడు చెప్పిన దాన్ని చెప్పినట్టే నువ్వు ఆచరిస్తూ వెళ్ళావంటే, అదే మార్గంలో నువ్వు ఉన్నావంటే, తొందరలోనే పరమజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానంతో నిన్ను నువ్వు కప్పుకుంటావు అని చెప్పారు. నిన్ను నువ్వు జ్ఞానంతో కప్పుకుంటావని చెప్పారు. అది ఎటువంటి ఆశీర్వచనము, ఎటువంటి ఆశీర్వచనము! జ్ఞానంతో నన్ను నేను కప్పుకోవడం అంటే నేను జ్ఞానంగా మారిపోవడం. అటువంటి స్థితి, ప్రపంచం నుంచి నేను వేరైపోవడము. ప్రపంచాన్ని కప్పుకుని ఉన్నాను ఇప్పుడు. నేను ఆత్మగా ఉండవలసింది పోయి అనాత్మను, ప్రపంచాన్ని మొత్తాన్ని నా పైన కప్పుకున్నాను. ఇప్పుడు ఆ పైకప్పంతా తొలగిపోయి నా స్వరూప జ్ఞానంతో నన్ను నేను కప్పుకుంటాను, నేనైపోతాను. ఇంతవరకు ఆ మంచి గంధము ఏదో నీటి సంపర్కం వల్ల దుర్గంధంతో కూడి ఉన్నా కూడా, ఆ పైన దుర్గంధాన్ని, మాలిన్యాన్ని తొలగిస్తే ఆ లోపల ఉన్న మంచి గంధపు వాసన మొత్తము ఆ చెక్క చుట్టూ ఎట్లా కప్పుకుంటుందో, గంధపు చెక్క చుట్టూ, అట్లానే ఇప్పుడు బాహ్యమైన ప్రపంచం, అనాత్మ వస్తుతంత్రం మొత్తమంతా, ఆ అజ్ఞానం, అవిద్య అంతా నా పైన కప్పుకుని ఉన్నది. ఇప్పుడు భగవంతుడు చెప్పిన ఈ ఆత్మజ్ఞానాన్ని నేను అనుష్ఠానం చేశానంటే, ఆ పైన ఉన్న అజ్ఞానమంతా తొలగి జ్ఞానంతో నన్ను నేను కప్పుకునే స్థితికి వస్తాను. అది నా కాష్టము, నా స్థితి. నా జ్ఞానమే నా స్థితి. కాష్టం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. జ్ఞానము అని అర్థం ఉన్నది, స్థితి అని అర్థం ఉన్నది. నా జ్ఞానమే నా స్థితి. ప్రజ్ఞానం బ్రహ్మ నా స్వరూపము. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తావు అని ఆయన చెప్పారు. దానికి కావలసిందేమి? శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే మాత్రము ఇటువంటి స్థితి కలగదు. ఈ విషయం గురించి అశ్రద్ధ ఉన్నది, ఆదమరపు ఉన్నది, ప్రాపంచికమైన విషయాల పట్ల శ్రద్ధ ఉన్నది అంటే ఇది రాదు. కాబట్టి శ్రద్ధత్వా అని ఆయన హెచ్చరిక చేస్తూ జాగ్రత్త చెప్పారు. ఒకవేళ అది పోగొట్టుకున్నావంటే మృత్యువును పొందుతావు. అంటే మళ్ళీ మరణము, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణము, మళ్ళీ జన్మ, అందులోకి వెళ్తావు. జన్మల్లోకి, జన్మల పరంపరల్లోకి వెళ్తావు, సంసారాల్లోనే ఉంటావు. కాబట్టి పోగొట్టుకోకు ఈ జ్ఞానాన్ని అని ఆయన చెప్పారు. అంతవరకు చెప్పి ఆమె బ్రహ్మవాది అయి తను తెలుసుకున్నది ఆయనకి చెప్పిన తర్వాత ఆమె దగ్గర ఆయన అనుమతి తీసుకుని వెళ్ళారు. ఇంకప్పుడేం జరిగిందంటే, ఆ యోగ ఆదేశాన్ని, ఉపదేశాన్ని పట్టుకున్నది ఆమె. జ్ఞానయోగ ఉపదేశాన్ని, జ్ఞానోపదేశాన్ని పట్టుకుని దాన్ని వదిలిపెట్టకుండా దాంతోటే కూడి ఉన్నదై అదే ఆశ్రమంలో ఆమె
సమాహిత మనస్థితితో ఉన్నది. ఎప్పుడూ స్నానాలు చేస్తూ ఉండడం వల్ల సరస్వతి నదిలో జటలు గట్టుకుని ఉన్న ఆమె జుట్టు, నారచీరలు కట్టుకుని ఉన్న ఆమె శరీరము, ఉగ్ర తపస్సులతో ఉన్న తన మనసు, వీటితో అక్కడే ఉన్నది. ఆమె ఇంతకి ఎవరు? స్వయంభువ మనువు యొక్క కూతురు, కర్దమ ప్రజాపతి యొక్క భార్య. కర్దమ ప్రజాపతిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి గృహస్థాశ్రమము ఎట్లా ఉన్నది అంటే అది అనౌపమ్యం. దానికి సాటి రాగల గృహస్థాశ్రమం ఇంకా లేదు. అంత ఘనంగా, అంత గొప్పగా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేశారు. అసలు దేవతలు కూడా ఆశ్చర్యపోయి మాకు కావాలని కోరుకునేలాంటి గృహస్థాశ్రమాన్ని నడిపించిందామె. ఎంత గొప్పగా ఉండేది ఆమె జీవితం. ఇప్పుడు కూడా ఎంత గొప్పగా ఉన్నది. ఆమె ఉన్న ఆశ్రమం అని చెప్పుకుంటున్నాం. ఆమె ఉన్నది ఆశ్రమం కాదు. అక్కడ సరస్వతి నదీ తీరంలో ఉన్న ఆమె ఆశ్రమం అంటే ఏదో చిన్న కుటీరం కాదు ఆమెకున్నది. కర్దముడు తపోయోగంతో విజృంభించి ఇంకా విమానాలతో సహా కలిపి కట్టాడు ఒకటి. అది ఎట్లా ఉన్నది ఇప్పుడు ఆమె ఉన్న ప్రదేశము? పయప్పేన నిభాహ శయ్యాహ దాంతాహ రుక్మ పరిచ్ఛదాహ ఆసనాని చ హైమాని సుస్పర్శ ఆస్తరణాని చ. రుక్మ పరిచ్ఛదాహ బంగారపుతో తాపడం చేసిన, దాంతాహ దంతాలతో అందంగా అలంకరించిన, పయప్పేన నిభాహ పాల నురగల్లాంటి శయ్య మంచము, దానిపైన సుస్పర్శ ఆస్తరణాన్ని మెత్త మెత్తగా ఉన్న కంబళ్ళు, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, పైగా హైమాని ఆసనాన్ని బంగారంతో తయారు చేసిన కుర్చీలు. ఆమె పడుకునే మంచాలు బంగారంతో తయారు చేసి దంతాలతో అలంకరించబడి ఉన్నాయి. ఆమె పడుకునే మంచాల పైన మెత్తటి పాల నురగల్లాంటి పరుపులున్నాయి. చక్కటి అందమైన దుప్పట్లు పరిచి ఉన్నాయి. ఆమె కూర్చునే కుర్చీలు బంగారపు ఆసనాలు, మెత్తటి దిళ్లతో కూడి ఉన్న ఆసనాలు. ఆ రకంగా ఉన్నాయి ఆమెకు. ఆమె అనుభవించని సౌఖ్యం లేదు. ఆమెకు లేని సుఖము లేదు. స్వచ్ఛ స్ఫటిక కుజ్యేషు మహామరకతేషు చ రత్న ప్రదీపాః ఆభాంతి లలనారత్న సంయుతాః. ఆమె కుడ్యములు, ఆమె ఇంటికున్న గోడలు ఎట్లా ఉన్నాయి అంటే స్వచ్ఛమైన స్ఫటికాలతో తయారు చేసిన గోడలు. పైగా మహామరకతాలు, పెద్ద పెద్ద ఎమరాల్డ్స్ తోటి అందంగా అలంకరించి ఉన్నాయి ఆమె గోడలు. ఆ గోడల్లో రత్న ప్రదీపాలు, రత్నాలే దీపాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమె గదులను ప్రకాశింపచేయడానికి గోడలకు మామూలుగా ఎలక్ట్రిక్ బల్బ్స్, లైట్స్ కాదు ఆమెకున్నవి. పెద్ద పెద్ద రత్నాలు దీపాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి పైగా లలనారత్న సంయతాః. ఆ గోడల పైన అందమైన అమ్మాయిలు నిలబడి ఆ రత్నాలను పట్టుకున్నట్టు డిజైన్స్ తో ఉండి, ఆ రత్నాల్లో నుంచి వస్తున్న కాంతులు ఆమె గదులను ఆభాంతి ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. అటువంటి ఐశ్వర్యం ఆమెకు. గృహోద్యానం కుసుమితైః రమ్యం బహు అమరద్రుమైః కూజత్ విహంగ మిథునం గాయన్ మత్త మధువ్రతం. ఆమె గృహం పక్కన ఉన్న ఉద్యానవనం ఎట్లా ఉన్నది అంటే కుసుమితైః రమ్యమైన, కుసుమించిన, పుష్పించిన అందమైన ఎన్నో దేవతా వృక్షాలన్నీ అక్కడున్నాయి. రకరకాల అందమైన పూచిన చెట్లన్నీ ఆమె ఉద్యానవనంలో ఉన్నాయి ఆమె ఇంటి పక్కనే. ఆ ఉద్యానవనంలో కూజత్ విహంగ మిథునాలు, కుహు కుహు అని కూస్తూ ఉన్న, కిలకిలా రావాలు చేస్తూ ఉన్న పక్షుల జంటలు ఎగురుతూ ఉన్నాయి ఆమె ఉద్యానవనంలో. అంత అందంగా ఉన్నది. మత్త మధువ్రతం గాయన్ మదించిన, మత్తెక్కిన మధువ్రతాలు
తుమ్మెదలన్నీ గానాలు చేస్తూ ఉన్నాయి. జమ్మని జంకారాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఆమె ఎంత కాలమైనా సంతోషంగా, ఆనందంగా అక్కడే ఉండొచ్చు. అసలామెకు తక్కువన్నది లేకుండా ఉన్నది. ఆమె అసలు ఇప్పుడు ఇవన్నీ సరే ఎట్లైనా ఉన్నాయి గాని, ఆమె భర్తతో ఆమె ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఆమె భర్త అసలు ఆహా! తెలుగు సినిమాల్లో హీరోలు చూసుకున్న దానికన్నా ఘనంగా, గొప్పగా, ముద్దు ముద్దుగా ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాడో, ఎంత ప్రేమించాడో. యత్ర ప్రవిష్టం ఆత్మానం విబుధానుచరాః జగుః వ్యాప్యాం ఉత్పలగంధిన్యాం కర్దమేన ఉపలాలితం. ఆమింటి పక్కన ఉద్యానవనంలో ఒక వాపి దిగుడు బావి ఉన్నది. వాళ్ళే కట్టుకున్న అందమైన బావి. దానికి పగడాలతో నేలలు అవన్నీ ఉన్నాయి. అందమైన రత్నాలతో అలంకారాలవన్నీ. అది ఉత్పలాలు పద్మాల గంధాలతో ఉన్నది. ఆమె దిగుడు బావిలో చక్కటి అందమైన గట్లు అవన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా అవన్నీ. పైగా ఆ నీళ్లలో చక్కటి పరిమళాలతో ఉన్న పద్మాలన్నీ వికసించి పూస్తూ ఉన్నాయి. అటువంటి ఆ దిగుడు బావిలోకి, చెరువులోకి ఆమె ప్రవిష్టం దిగితే జలకాలాడడానికి, ఆడుకోవడానికి, ఈతలు కొట్టడానికి ఆమె భర్త కర్దముడు కూడా ఆమెతో పాటే ఆ నీళ్లలోకి ఆమెతో పాటు దిగి ఆమెను ఉపలాలితం ఎంత లాలించాడో, ఎంత ప్రేమించాడో. అసలు వీళ్ళిద్దరిని చూసి ఆ విధంగా ఉన్న ఆమె ఐశ్వర్యము, ఆమె గృహస్థాశ్రమం చూసి ఆత్మానం ఆమెని ఆ విధంగా లాలిస్తున్న కర్దముడి చేత లాలింపబడుతున్న ఆమెను విబుధానుచరాహ, విబుధులు అంటే దేవతలు, దేవతలను అనుసరించి తిరుగుతూ ఉండేవాళ్ళు గంధర్వులు గానం చేసేవాళ్ళు అసలు. పద్యాలు గట్టి, చరణాలేసి, పాటలు గట్టి పాడుతూ ఉండేవాళ్ళు. ఈమె వైవాహిక ప్రేమ వివాహం గురించి, ఆమె సంసారం గురించి ఆ రకంగా ఉన్నదామె. ఇప్పుడు అన్నీ హిత్వా వదిలిపెట్టేసున్నదామె. హిత్వా తత్ ఈప్సితతమం అపి ఆఖండలయోషితాం కించిచ్చకార వదనం పుత్ర విశ్లేషణ ఆతురా. తత్ ఆ రకంగా ఆఖండల యోషితాం, ఆఖండలుడంటే ఇంద్రుడు. ఇంద్రుడి అంతఃపుర స్త్రీలు కూడా అపి ఈప్సితతమం, అబ్బా! ఇట్లా ఉంటే బాగుంటుంది గదా! అసలు ఆమె ఇల్లెంత బాగుంది. ఆమె ఇంటి పక్కన ఉద్యానవనం ఎంత బాగుంది. అందులో ఆమె ఈత కొలనెంత బాగుంది. ఆమె భర్త ఎంత బాగున్నాడు. ఆహా! ఎంత అందగాడు. ఆహా! ఆమెనెంత ప్రేమిస్తాడు. ఓహో! అని అవన్నీ చూసి అసలు ఇంద్రుడి భార్యే ఆశపడేలాంటి ఐశ్వర్యాన్ని, ఆ సంసారాన్ని మొత్తాన్ని హిత్వా వదిలిపెట్టేసిందామె. వాటి మీద వ్యామోహాన్ని వదిలిపెట్టేసింది. ఆమె వదిలిపెట్టడం ఏంటి? ఆయనే వదిలిపెట్టి పోయాడు గదా! అంటే ఆయన శారీరకంగా వదిలిపెట్టి పోయాడు. ఈమె మానసికంగా ఇంకా అక్కడే మోహంతోటి ఉండొచ్చు. ఆయన వదిలిపెట్టి పోయాడని ఏడుస్తూ ఉండొచ్చు. ఆయన్ని తిట్టుకుంటూ ఉండొచ్చు. ఆయన్ని వెతుక్కుంటూ పోవచ్చు. ఇంకేమైనా జేయొచ్చు. పోతే పోయాడులే అని ఇక్కడున్న వాటితోటి సంతోషంగా, సుఖంగా ఉండొచ్చు. కానీ వాటన్నిటి పైన ఆమె ఆ వ్యామోహాన్ని వదిలిపెట్టేసింది. మొత్తం అన్నిటి మీద వదిలిపెట్టేసింది. ఆ ఇంటి మీద ఆమెకు వ్యామోహం లేదు. ఆ ఉద్యానవనం మీద లేదు. పువ్వుల కొలను పైన లేదు. అయితే ఆమెకు చివ్వరిగా కించిత్ కొంచెంగా మోహం మిగిలిపోయింది ఇప్పటికి. ఇప్పటికా మిగిలిన మోహమేమి అంటే పుత్ర విశ్లేషణ ఆతుర. కొడుకును కూడా వదిలిపెట్టాలి కదా! అన్న ఆర్తి కలిగిందామెకు. ఇంక ఇది చివ్వరగా ఆమెకున్న అడ్డంకి. ప్రతి వాళ్ళకు ఈ మోక్ష సాధన మార్గంలో ఏవేవో మోహాలు అడ్డం పడుతూనే ఉంటాయి. అడ్డం పడుతూనే ఉంటాయి. ఈ స్థితికొచ్చేసరికి చాలా మందికి కొంతమందికి, ఎంతో కొంతమందికి
చాలా మందికి భర్త పైన, భార్య పైన మోహాలు ఇంకా ఉంటాయి. ఇల్లు పైన, వాళ్ళకున్న వస్తువుల పైన మోహాలుంటాయి. ఏవో కావాలన్న ఆశలుంటాయి. ఉద్యోగాల మీద మోహాలుంటాయి. ధనం పైన మోహాలుంటాయి. అయితే వీటినన్నిటిని దాటుకుంటూ రావచ్చు. సొంత దేహం పైన వ్యామోహాన్ని వదిలిపెట్టొచ్చు. భర్త మీదో, భార్య పైనో ఉన్న మోహం గూడా కొంచెం తొందరగానే సడలిపోవచ్చు. అయితే పిల్లల మీద ఉన్న వ్యామోహం మాత్రము చివరగా చాలా బలంగా పట్టుకొనుంటుంది. ఎంతటి వాళ్ళకైనా సరే ఇదొక్కటి మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఆ పుత్ర ప్రేమ ఏదుంటుందో వాళ్ళనెప్పుడు ఆలింగనం చేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళని చూస్తూ ఉండాలి. వాళ్ళకేమైనా సేవ చేయాలి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినాలి అని ఇట్లాంటి కోరికలేవుంటాయో, ఈ పుత్రవాత్సల్యం అన్న మోహం ఒక్కటి మాత్రము కొంచెం గట్టిగానే, బలంగానే ఉంటుంది. ఇంకది కానీ చివ్వరి మోహము. ఇదొక్కటి దాటగలిగితే మాత్రము ఇంక మిగిలిన వ్యామోహాలన్నీ ఈజీగా పోతాయి. ఒకవేళ అంతంత మాత్రంగా ఉంటే గూడా మిగిలినవేవున్నా సడలిపోతాయి గానీ, ఇక్కడికొచ్చి మాత్రం ఈమె ఆగింది. అక్కడొక్కటి మాత్రం ఆగిపోయింది. పుత్రుడికి దూరమవ్వాలి. పుత్రుడికి దూరమవ్వాలి ఫిజికల్‌గా దూరమైనా లేకపోయినా, పుత్రుడన్న వ్యామోహాన్ని కూడా వదిలిపెట్టాలి అని కొంచెం కించిత్ ఆమెకి దుఃఖమనిపించింది. ఆర్తి కలిగింది. ముఖము చిన్నబుచ్చుకున్నది. ఇప్పుడు ఆమె చేసే సాధనంతా మిగిలినవన్నీ ఆమె తొలగించుకుంది గాబట్టి, ఈ ఒక్క మోహాన్ని ఆమె దాటవలసి ఉంది. ఏ మోహము మనలో మిగిలినా సరే, అది మోక్షానికి అడ్డమే అవుతుంది. ఏమాత్రం మనకు ఏ రకమైన మోహాలుండడానికి కుదరదు. ఈ మోహాన్ని గూడా దాటవలసే ఉంటుంది. కాబట్టి ఆమె సాధన ఇంక ఇక్కడి నుంచి మొత్తము అపుత్ర వ్యామోహాన్ని ఎట్లా దాటాలి? పిల్లల మీద మోహాన్ని ఎట్లా దాటాలి అనే ఆమె ఆ ఒక్క అడ్డంకిని దూరం చేసుకోవడానికి చేసుకునే సాధనని చూపిస్తున్నారు. పయఃఫేన నిభాః శయ్యాః దాంతాః రుక్మపరిచ్ఛదాః ఆసనాని చ హైమాని సుస్పర్శ ఆస్తరణాని చ స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామరకతేషు చ రక్తప్రదీపాః ఆభాంతి లలనా రత్నసంయుతాః గృహోద్యానం కుసుమితైః రమ్యం బహు అమరద్రుమైః కూజత్ విహంగ మిథునం గాయన్ మత్త మధువ్రతం యత్ర ప్రవిష్టం ఆత్మానం విబుధానుచరాః జగుః వాపీం ఉత్పలగంధిన్యాం కర్దమేన ఉపలాళితం హిత్వా తద్ ఈప్సితతమం అపి ఆఖండలయోషితాం కించిత్ చకార వదనం పుత్ర విశ్లేషణ ఆతురా. ఆమె దాన్ని ఏమి చేసింది చూద్దాము. ఇది మనందరికీ కావలసిన విషయము. మనకందరికీ కనీసం ఇక్కడ నాతో పాటు ఇవాళ కూర్చున్న వాళ్ళలో ఇద్దరికి ఉన్న ప్రశ్న. నిన్న మీ ఇద్దరితో నేను ఈ విషయం గురించి చాలా దీర్ఘంగా డిస్కస్ చేశాను. కొన్ని అవకాశాలు చూపించాను. ఏ విధంగా ఆ మోహంలో నుంచి దాటొచ్చు ఏమి అని. వాటిని ఇక్కడ కూడా మళ్ళీ చూసుకుంటూ వెళ్దాము. అది దాటడం అవసరం మరి ఆ మోహంలో నుంచి దాటడం అవసరం. అందుకనే నిన్న కూర్చొని అంత సమయమంతా దానికోసం ఫోకస్ చేసి నేను డిస్కస్ చేసింది. ఎందుకంటే ఇవాళ ఇది చదువుకుంటామని నాకు తెలుసు గాబట్టే. వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతురా జ్ఞాతతత్వాపి అభూత్ నష్టే వత్సే గౌః ఇవ వత్సలా. పత్యౌ వనం ప్రవ్రజితే ఆమె భర్త ప్రవ్రాజకుడయ్యాడు. ఆయన సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళిపోయాడు. దానికి ఆమె కొంత దుఃఖించింది. కానీ పర్వాలేదు భర్త వెళ్ళిపోయిన తర్వాత కూడా అపత్యము ఒక కొడుకున్నాడు. భర్త కన్నా ముందే 9 మంది ఆడపిల్లలు ఆమె కూతుర్లు పెళ్ళిళ్ళని చేసుకుని భర్తలతో పాటు వెళ్ళిపోయారు. కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే చూస్తూ ఉన్నదామె. భర్త వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నది. ఇప్పుడు కొడుకు పైన కూడా వ్యామోహాన్ని వదలాలంటే ఆ విరహంతో ఆతురతతో ఉన్నది.
అయితే తెలివి లేకుండా ఉన్నదా? మోహంలో ఉన్నదా అంటే కాదు. ఆ మోహం ఉన్నది. కానీ దాంతో పాటే ఆత్మతత్వ జ్ఞానం కూడా ఉన్నది. ఆ తత్వజ్ఞానము తెలిసినది అయి ఉన్నా కూడా, జ్ఞాతతత్వమపి అయినా కూడా, ఆ జ్ఞానం ఉన్నా గూడా ఈ మోహం ఇంకా కొంతగా ఆమెలో మిగిలి ఉన్నది. ఆమె ఏ విధంగా ఆర్తితో ఉన్నదంటే ఇనీషియల్‌గా కొంతకాలము వత్సే నష్టే దూడ దూరమైన గౌహు ఇవ గోవులాగా ఒక వత్సము పైన ప్రేమ కలిగిన వత్సల గౌహు గోవు దూడ తనకు దూరమవుతే ఏ విధంగా ఆర్తి చెందుతుందో ఆ విధంగా ఆమె గూడా తల్లడిల్లిపోయింది. వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతురా జ్ఞాతతత్వాపి అభూత్ నష్టే వత్సే గౌహు ఇవ వత్సలా. ఇంకిక్కడి నుంచి ఆమె ఏమి చేసింది అని స్టెప్స్. ఈ స్టెప్స్ కన్నా ముందు ఏం జరుగుతాయి మనకు నిజ జీవితంలో అని చూసుకుందాము. పిల్లల మీద మోహము ఈ వయసులో 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళకెట్లా ఉంటుంది అంటే 2 రకాలుగా ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్వెషన్స్ ఉంటాయి. సందేహాలు. ఈ సందేహాలు తొలగితేనే గాని మోహం పోదు. సందేహాలున్నంత వరకు మోహం అట్లానే ఉంటుంది. కాబట్టి ఆ మోహం పోవడం కోసము మనసుకి జ్ఞానం కలిగించాలి. అందుకని మనం ఇట్లా చూసుకుంటున్నాము. ఒకటేంటంటే పిల్లల దగ్గర ఉండాల్సొస్తుంది. పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా ఉండలేము. కారణాలేమంటే ఏవైనా కావచ్చు. ఆర్థిక కారణాలు కావచ్చు. శారీరకమైన కారణాలు కావచ్చు. శారీరకంగానో, ఆర్థికంగానో పిల్లల మీద మనము ఆధారపడి ఉండొచ్చు. అయితే మానసికంగా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాము. ఇప్పుడు పిల్లల మీద ఆధారపడి ఉన్నాక, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తామేమో అని టెన్షన్ అనిపిస్తుంది. వాళ్ళకి అడ్డంగా ఉంటామో ఏమో! మన కోసం వాళ్ళ పనులు మానుకోవాల్సొస్తుందో ఏమో! వాళ్ళని బాధ పెడుతున్నామో ఏమో! భారమవుతున్నామో ఏమో అని అనిపిస్తుంటుంది. కాబట్టి దూరంగా ఉందామా అంటే, ఇందాక చెప్పుకున్నట్టు శారీరకమైన, ఆర్థికమైన దౌర్బల్యాలు, అవసరాలు, బలహీనతలు ఉంటే ఉంటాయి. ఎందుకంటే ఆ వయసుకొస్తే అట్లా ఉండొచ్చు. పోనీ అవి ఉన్నా లేకపోయినా ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళ దగ్గరుంటే వాళ్ళని విసిగిస్తాము. ఎందుకు మనం దూరంగా ఉంటే, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. నా పని నేను చూసుకున్నానంటే వాళ్ళకి గూడా భారం ఉండదు కదా! అని అనిపిస్తుంది. కానీ దూరంగా ఉండాలంటే మళ్ళీ ఇంకొక రకమైన క్వెషన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండి ఇప్పుడు పని లేదు, పాట లేదు, కాళ్ళు, చేతులు కొంచెం గట్టిగా కదులుతున్నాయి. ఈ సమయంలో అక్కడ పిల్లల దగ్గరున్నామంటే, వాళ్ళు గూడా చిన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అంటే నా మనవల్ని, మనవరాళ్ళని కొంచెం నేను చూసుకుంటూ ఉన్నానంటే, కొంచెం వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉన్నాను. అవసరమైతే అన్నం ఏమైనా వండి పెట్టాను. అట్లాంటివేవైనా చూసుకుంటున్నానంటే, వాళ్ళకి గూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది గదా! నా స్వార్థం చూసుకొని నేను దూరంగా ఉంటే, పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే, మరి కష్టం కదా అని అనిపిస్తుంది. పోనీ దగ్గరుందామా అంటే, వాళ్ళ మీద భారంగా ఉంటున్నాం గదా! అని మళ్ళీ బాధనిపిస్తుంది. ఎటు చూసినా కష్టమే అనిపిస్తుంది. ఈ మోహంలో నుంచి బయట ఎట్లా పడాలి అని అర్థం గాకుండా ఉంటుంది. దీనికి ఒకటే ఒక మందు పరిష్కారము. నిన్న కూడా చెప్పాను నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. దాన్నెట్లా దాటొచ్చు అని. మళ్ళీ చెప్తాను. ఇక్కడ గూడా జెప్తాను. మళ్ళీ ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపించినా చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోతున్న సొల్యూషన్ నిన్ననే మీకు ఇద్దరికో, ముగ్గురికో చెప్పినట్టున్నాను. స్పెసిఫిక్‌గా ఎవరికి ఈ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేసి. ఇదొక్కటే తప్ప వేరే సొల్యూషన్ నాకింతవరకు కనపడలేదు. ఒక్కటే ఉన్నది దానికి. దానికి ఒకటే ఉపాయం. ఈ మోహంలో నుంచి ఈ భయంలో నుంచి వాళ్ళను బాధ పెడతానేమోనన్న ఆ తాపంలో నుంచి బయటపడ్డానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉన్నది. ఒకటే ఒక మార్గం, ఉపాయం, యుక్తి. అదేమి అంటే పిల్లల్ని పిల్లల్లాగా కాకుండా భగవత్ స్వరూపంగా చూడ్డం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఆర్థికంగా వాళ్ళ పైన నేను ఆధారపడి ఉండవలసి వస్తే, అయ్యో! వాళ్ళకెంత బరువుగా ఉన్నాను, ఎంత భారం అయ్యాను, అయ్యయ్యో! అని అనుకోకుండా భగవంతుడి దగ్గర ఉన్నాను. నా భారం ఆయిందే.
నా పిల్లలు భగవత్ స్వరూపము అని మనసుకి చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ శారీరకంగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటే, భగవంతుడి దగ్గర ఉన్నాను, ఆయన నీడలో ఉన్నాను. ఈ శరీరాన్ని చూసుకోవలసిన బాధ్యత ఆయనదే. ఆయనే చూసుకుంటున్నాడు. నా పిల్లల రూపంలో భగవంతుడే నన్ను చూసుకుంటున్నాడు అని మనసుకి పదే పదే చెప్పవలసి ఉంటుంది. మానసికంగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటే, వీళ్ళు నా పిల్లలు అన్న ఉద్దేశంతో మాత్రము వాళ్ళని చూడ్డానికి వీల్లేదు. వాళ్ళతో ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నా సరే, మనసులో మాత్రం భగవత్ స్వరూపంగా మాత్రమే చూడ్డం అలవాటు చేసుకుంటేనే, పిల్లలు అని వేరుగా చూసి, నా పిల్లలు అని మమకారంతో ఉన్నంత వరకు మోహం తొలగదు. మిగిలినవన్నీ చాలా సులువు. కానీ పిల్లలు నా పిల్లలు అని చూసామంటే మాత్రం ఆ మమత్వం ఉంటుంది. మా మమకారమే మహామోహము. అది మహామోహనము ఇంకా మోహాన్ని కలిగిస్తూనే ఉంటుంది. వాళ్ళని పిల్లలుగా కాకుండా భగవత్ స్వరూపంగా చూసి తీరవలసిందే. ఆ విధంగా చూడగలిగితే వాళ్ళకి దూరంగా ఉన్నానా? దగ్గరగా ఉన్నానా? వాళ్లకు భారంగా ఉన్నానా? లేనా? అని ఇన్ని ప్రశ్నలుండవు. భగవంతుడి దగ్గరగా ఉన్నాను అన్న ఉద్దేశంతో ఉన్నామంటే, ఆ విధంగా మనసుని నిలబెట్టామంటే, మోహంలో నుంచి బయటపడతాము. అది ముక్తి మార్గము, మోక్ష మార్గము. నాకు ఇన్ని పుస్తకాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని గ్రంథాలు తిరిగేస్తే కనిపించిన ఒకే ఒక మార్గమిది. ఇంకెక్కడైనా ఏమైనా కనిపిస్తే మళ్ళీ చెప్తాను. కానీ నాకు కనిపించింది ఇదొక్కటే. భగవత్ స్వరూపంగా చూడాలి. ఒకవేళ పిల్లలు మంచివాళ్ళు, చూసుకుంటారు, విసుక్కోరు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకెందుకు భారం గావాలి అవన్నీ అనుకోవద్దు. వాళ్ళు భగవత్ స్వరూపం అనుకోవాలి. అయితే ఒక్కొక్కసారి పిల్లలు చూసుకునేవాళ్ళు కారనుకోండి. వాళ్ళు మా దగ్గర ఉండొద్దు అని చెప్తున్నారనుకోండి. అప్పుడేం చేస్తాము? అప్పుడు కూడా నేను చేయగలిగింది ఇంతే. ఇంతకన్నా ఎక్కువ నేను చేయలేను అని మనసుకి మీరే నచ్చచెప్పుకోవాలి. పిల్లలు మా దగ్గర ఉండొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ దగ్గరే ఉంటాను అని పట్టుదలలకు పోరాదు. వాళ్ళు విసుక్కుంటున్నా సరే, వాళ్ళు నన్ను చూసి తీరాలి, వాళ్ళు నాతో మాట్లాడవలసిందే అని అంత పట్టుదలలు ఉండరాదు. వాళ్ళు దూరంగా ఉండమంటే మనం దూరంగా ఉండడానికి మనసుని సిద్ధం చేసుకొని ఉండాలి. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే భగవత్ స్వరూపంగా చూస్తూ అక్కడికి ఆ విషయాన్ని ముగించాలి. ఎంతకాలం బ్రతికుంటామని ఆలోచించుకోవాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకెంత కాలం బతికుంటాము? బతికినంత కాలం పిల్లల్ని చూస్తూ భయపడుతూ, వాళ్ళు విసుక్కుంటారేమో అని బాధపడుతూ, వాళ్లకు కష్టమవుతుంది అని రకరకాల అనుమానాలతో ఎంతకాలం ఉంటామో, ఆ రకంగా ఉన్నవన్నీ ఆ మోహాలు, ఆ తాపాలు, ఆ భయాలన్నీ మృత్యువులు. ఆ రకంగా ఉండరాదు. ఇక్కడ మన దేవహూతి అన్న నెపంతో మన గురువుగారు మనకదే చూపిస్తున్నారు. ఆ దేవహూతి ఆ సాధకుడు అన్నీ దాటుతూ వచ్చి కూడా ఇక్కడ ఆగిపోయింది. బిడ్డ మీద వ్యామోహము ఉన్నది. పుత్రవాత్సల్యం ఉన్నది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఆమెకు ఆ మనసు చిన్నబుచ్చుకోవడం అన్నది ఒకటున్నది. కొంచెము ఆతురత ఉన్నది. పుత్ర విశ్లేషణ ఆతురయై ఉన్నది. అపత్య విరహాతురయై ఉన్నది. కొంచెము మనసు చిన్నబుచ్చుకుంటున్నది. కొంచెము ఏదో పుత్రుడు నష్టమైతే కలిగినంత బాధ కలుగుతూ ఉన్నది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆలోచించుకున్నది. ఆమె తెలివిలేనిది గాదు. తత్వజ్ఞానం ఉన్నది. మనకు లేదని గాదు. మనం గూడా ఇవన్నీ చదువుతున్నాము. దేవహూతికి ఎటువంటి ప్రవచనం చేశారో గురువుగారు, మనకు కూడా అటువంటి ప్రవచనమే చేశారు. ఆమెకు రహస్యంగా వేరేదేమి చెప్పలేదు. ఆమెకేం చెప్పారో మనం వింటూనే ఉన్నాము. మనకు కూడా అదే తత్వజ్ఞానం ఉన్నది. మనకు గూడా అంతే జ్ఞానం ఉన్నది. మనకు గూడా అదే ఆత్మజ్ఞానం ఉన్నది. దాన్ని వదిలిపెట్టకుండా ఇప్పుడు ఈ మోహంలో నుంచి ఎట్లా బయటపడాలి అంటే, తం ఏవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవ అచిరతః వత్స నిస్పృహా తాదృశే గృహే. ఓ వత్స అని మన మైత్రేయ మహర్షి విదురుణ్ణి పిలిచి ఏం చెప్తున్నారంటే, ఆమె
మన దేవహూతి అపత్యాన్ని చూసుకున్నది. అపత్యం మీద గదా మోహం ఇది. అదొక్కటే ఉన్నది ఇంకా లాస్ట్ హర్డల్. చివరి అడ్డంకి, చివరి అడ్డు ఆమెకు ఆవరణ. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ అపత్యాన్ని ఎట్లా చూడ్డం మొదలుపెట్టిందంటే, ఆ కపిలుణ్ణి హరిగా చూడ్డం మొదలుపెట్టింది. దేవుడిగా, భగవంతుడిగా చూడ్డం మొదలుపెట్టింది. ఆయన అక్కడక్కడే ఉన్నాడు. అక్కడే అన్నం తింటున్నాడు. అక్కడే తిరుగుతున్నాడు, ఆడుకుంటున్నాడు. ఆయన ఏంటి చేస్తున్నాడో చిన్న పిల్లవాడు 9, 10 ఏళ్ల పసివాడు. ఆ విధంగా చూస్తే నా కొడుకు గదా! వంట చేయాలి గదా! అన్నం పెట్టాలి గదా! తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో అన్న ఆలోచనలే ఉంటాయి. అయితే ఆ పిల్లవాడిని నా కొడుకు అన్న ఉద్దేశంతో కాకుండా, కనిపిస్తున్న వాడిని భగవంతుడన్న ఉద్దేశంతోటే అదే విధంగా ధ్యాయతి ఇది. నిరంతరము అదే అనుకున్నది. ధ్యానం అంటే నిరంతరంగా సాగుతూ ఉన్న ఆలోచన. ఎప్పుడూ వాడిని చూస్తూ, ఆ కళ్ళ ముందు తిరుగుతున్న వాడిని చూస్తూ భగవంతుడు గదా అన్న ఆలోచనతోటే ఉన్నది. అంటే కపిలుడు నిజంగా భగవంతుడు గాబట్టి ఆమె అట్లా అనుకుంటుంది. నా పిల్లలు మరి భగవంతుడు, దేవుడు గాదు గదా అంటే అనుకోండి. ప్రతి వాళ్ళు భగవత్ స్వరూపమే. ప్రతి వాళ్ళు భగవత్ స్వరూపం. ఏం చదువుకుంటున్నాం మనము? ఆత్మతత్వ జ్ఞానం ఏమి మరి అదే. ప్రతి రూపము భగవత్ స్వరూపమే. కపిలుడంటే దేవుడనుకో, కాబట్టి దేవహూతి కొడుకుని భగవంతుడిగా చూసింది. అంటే కృష్ణుడంటే దేవుడు గాబట్టి దేవకి ఆయన్ని భగవంతుడిలాగా చూసింది. నాకేమున్నది అంటే నీకు ఉన్నది గూడా అదే. ప్రతి వాళ్ళకు ఉన్నదదే. ప్రతి రూపము భగవత్ స్వరూపము. కాబట్టి ఆ అపత్యాన్ని దేవుడిగా ధ్యానం చేయడం, భగవంతుడిగా చూడడము, అదే విధంగా దర్శించడము అలవాటుగా చేసుకోవాలి. ఇనీషియలీ ప్రయత్నం మీద అభ్యాసంలాగా చెయ్యాలి. అది చివరికి న్యాచురల్‌గా ఊపిరి పీల్చినంత అప్రయత్నంగా జరగాలి. అదే విధంగా చూడాలి. వేరే రకంగా వేరుగా చూసామంటే మాత్రం, భేదం జూసామంటే మాత్రం ప్రపంచమంతా ఉంటుంది. ప్రపంచం మోహాలతో కూడి ఉంటుంది. సంసారాలొస్తాయి జన్మలు. భేదంగా చూడరాదు. బిడ్డల్ని భగవత్ స్వరూపంగా చూడ్డం అలవాటు చేసుకొని తీరవలసిందే. నాకు కనిపించిన ఒకే ఒక మార్గం ఇది. ఇంకెక్కడైనా ఇంకేమైనా కనిపిస్తే మళ్ళీ చెప్తాను. కానీ ఇంతవరకు నేను చూసిన దాంట్లో ఇదొకటే కనిపించింది. ఈ రకంగా ఆమె బిడ్డను చూసుకుని భగవత్ స్వరూపంగా అదే పనిగా ధ్యానం చేస్తూ ఉంటే, ఆ కాస్త మిగిలిపోయి ఉన్న ఏ మోహమున్నదో, దాన్ని కూడా ఆమె అచ్చిర కాలంలోనే, ఎంతో తొందరలోనే దాటిపోయింది. ఇంకా ఆమెకు ఎటువంటి స్థితి కలిగిందంటే, అన్నిటిపైన నిస్పృహ. దేని మీద ఆశ, మోహము, ఇచ్చ లేకుండా బభూవ అయిపోయింది. అసలు తాదృశే గృహే అసలు మొత్తం ఇంటి పైన, ఆ గృహస్థాశ్రమం పైనే ఆమెకు మోహం తొలగిపోయింది. భర్త, పిల్లలు, గృహము, ధనము ఇవే గదా ఉన్నవి మనకు. ఈ రకరకాల మోహాలన్నీ వదిలిపోయాయి. ఆ విధంగా ఆమె ఉండిపోయింది. ఫస్ట్ ఇదొక్కటి చేయగలిగింది. అట్లా ఉండిపోయింది అంటే ఇంక అక్కడే ఉంది అని గాదు. అక్కడ ఉంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళడం అన్నది ఇంకొకటి ఉన్నది. ఇంకా చివరిదాకా రావాలి మనము. ఇక్కడే ఆగితే ఎట్లా? వీటి మీద మోహం పోవడం ఒకటే గాదు. వీటి మీద మోహం పోవడం ఒకటే గాదు. ఆత్మ గురించి తెలవడం ఒక్కటే గాదు. అది అయిపోవడం వరకు జరగాలి. కాబట్టి ముందు ధ్యానమేమి? ఆ కనిపిస్తున్నవన్నీ భగవత్ స్వరూపంగా చూడ్డం మొదలుబెట్టింది ఫస్ట్. దాంతో ఈ బయట ఉన్న గృహాదులన్నిటి పట్ల మోహం పోయింది. తర్వాత ధ్యానం దేని గురించి చేసింది నెక్స్ట్ స్టెప్ ధ్యానమామె? ధ్యాయతి భగవత్ రూపం యత్ ధ్యాన గోచరం సుతః ప్రసన్నవదనం సమస్త వ్యస్త చింతయ. ముందు బయట విషయాల మీద ధ్యానాన్ని పోగొట్టుకోవడం ఎట్లా అంటే వాటన్నిటిని భగవత్ స్వరూపంగా చూడటం. ఆ తర్వాత బయట ఉన్న వస్తువులన్నీ మనుషులందరూ ప్రతిదీ భగవత్ స్వరూపంగా చూడడం అలవాటయిన తర్వాత ఇంక అదే పనిగా ఉండాలి. ధ్యానం అది ఇంకసలు నిరంతరము సాగుతుండాలి. అక్కడ ఉన్నాక ఇంక అక్కడి నుంచి ఆమె నెక్స్ట్ ఏం చేసింది? లోపలికి తిరిగింది. తన కొడుకు
ధ్యానగోచరమైన భగవంతుడి రూపాన్ని వర్ణించి 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 చెప్పాడు. మనం చాలా శ్లోకాల్లో అంతకన్నా గొప్పగా భావన చేసుకుంటూ వచ్చాము. చాలా శ్లోకాలు చెప్పుకున్నాం పైన. ఆయన కళ్ళెట్లా ఉన్నాయి, ఆయన చేతులెట్లా ఉన్నాయి, ఆయన కాళ్ళెట్లా ఉన్నాయి, ఆయన జుత్తెట్లా ఉన్నది, ఆయన చూపులెట్లా ఉన్నాయి, ఆయన నవ్వులెట్లా ఉన్నాయని ధ్యానగోచరమైన భగవత్ రూపాన్ని ఆయన మన కపిలుల వారు గురువుగారు భగవంతుడు ఎంత వర్ణించి చెప్పారో మనం అంతా వర్ణించుకుంటూ భావన చేసుకుంటూ వచ్చాము. ఆ తల్లి ఆ రూపాన్ని ఆయన ఆయన ఆహా ఎట్లా చెప్పారో అట్లానే యాజ్ ఇట్ ఈస్ అదే ప్రసన్న వదనాన్ని మనసులో అదే పనిగా ధ్యానిస్తూ ఉన్నది. బయట ఉన్నవన్నీ భగవత్ స్వరూపంగా చూడడం మొదలుపెట్టి లోపల భగవత్ స్వరూపాన్ని తదేకంగా ధ్యానించడం మొదలుపెట్టింది. దీంతో ఏమైంది, ముందు బయటవన్నీ భగవత్ స్వరూపంగా చూస్తే వాటిపైన నిస్పృహ కలిగింది, వైరాగ్యం కలిగింది. ఇప్పుడు లోపల భగవత్ రూపాన్ని ధ్యానించడం మొదలు పెడితే సమస్త చింతలు వ్యస్తమైపోయాయి, అస్తమించాయి, జారిపోయాయి. మనసులోని చింతలు, ఆలోచనలు, చింత అంటే ప్రాబ్లమ్స్, ఏదో బాధలు, దుఃఖాలు కాదు, చింతలంటే ఆలోచనలు, మొత్తం సమస్తమైన ఆలోచనలు జారిపోయాయి. భగవంతుడి రూపమే నిలిచిపోయింది. అంత స్థిరంగా ధ్యానం చేసింది ఆమె. అంత స్థిరంగా చేసింది. ఇది స్టెప్ 1 22లో చెప్పారు, స్టెప్ 2 23లో చెప్పారు. ఈ రకంగా చేసిన తర్వాత ఏం జరిగిందంటే 24లో భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయసా యుక్తా అనుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతున విశుద్ధేన తదా ఆత్మానం ఆత్మనా విశ్వతోముఖం స్వానుభూత్యా తిరోభూత మాయాగుణ విశేషణం. భక్తి ప్రవాహ యోగేన ఆమె భక్తి ఎట్లా ఉన్నది అంటే అది ప్రవాహంలాగా ఉన్నది. ఇంతవరకు ధ్యానము ధారాపాతంలాగా ఉన్నది. ఇంతవరకు ఆమె ధ్యానము ధారాపాతంలాగా ఉన్నది. ఇంక ఇక్కడ ధారాపాతం కాదు, ప్రవాహమే. ఇంకా అసలు భక్తి యోగం ప్రవాహంలాగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ఆమెలో బలమైన వైరాగ్యం ఎట్లా ఉన్నది అంటే ఇంకా స్థిరంగా నిశ్చలంగా ఉన్నది. దాంతో యుక్తితో, యోగంతో, అనుష్ఠానం వల్ల కలిగిన బ్రహ్మహేతునా జ్ఞానేన, బ్రహ్మాన్ని తెలిపే జ్ఞానము, బ్రహ్మజ్ఞానంతో, వీటన్నిటితో ఆమె ఏం చేసింది, పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్న ఉద్ధృతమైన ప్రవాహంగా ఉన్న ఆ భక్తి, అంత ఆసక్తి ఆ భగవత్ రూపం పైన, భగవన్ తత్వం పైన, మిగిలిన విషయాలన్నిటిపైన అంత వైరాగ్యం, వీటి వల్ల కలిగిన ఆత్మజ్ఞానం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 కలిగాయి ఆమెకి. విపరీతం, అక్కడ కొంచెం కూడా కాదు, కొంచెం జ్ఞానం, కొంచెం వైరాగ్యం, కొంచెం భక్తి కాదు, విపరీతమైన భక్తి, అత్యంతమైన వైరాగ్యం, ఆత్మజ్ఞానం. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఏం జరుగుతుందంటే ఆమె ఆత్మ విశుద్ధమవుతుంది, ఆమె చిత్తము శుద్ధమవుతుంది కదా. అప్పుడు ఆ విధంగా విశ్వతోముఖమైన ఆత్మగా ఆత్మానం తనను తాను దర్శించుకోవడం మొదలుపెట్టింది. అంతటా తనను తాను ఆత్మగా, తన స్వరూపంగా చూడడం మొదలుపెట్టింది. ఆ రకంగా చేయడం మొదలుపెట్టేసరికి ఆ స్వానుభూతితో, స్వస్వరూప జ్ఞానంతో మాయాగుణ విశేషణమైన ఈ బ్రహ్మాండం, జగత్తంతా తిరోభూతమైపోయింది, వెనక్కి తిరిగిపోయింది, ఇంకా లేదు, అదంతా లయమైపోయింది. మొత్తం అంతా ముందు ఆమె ఏం చేసింది, బయటంతా భగవత్ స్వరూపం అన్నది, తర్వాత లోపల భగవత్ స్వరూపాన్ని ధ్యానించింది, తర్వాత దానివల్ల కలిగిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎంత ఘనమంటే వాటితో అంతటా ఉన్నది తనుగానే చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంకా వేరేది మాయా గుణలక్షణాలతో ఉన్న ద్వితీయమంతా ఇందులోకే వచ్చి లయమైపోయింది. ఇవి 3 స్టెప్స్. ఈ ప్రాసెస్ అంతా సాధించాలి. ఎప్పుడు సాధించాలంటే ఇప్పుడే. ఎంతలోగా అంటే చచ్చేలోగా. ఒకవేళ చేయగలిగామంటే, శరీరం పడిపోతే కూడా
మనం మాత్రం ఉండిపోతాము. మనం ఎప్పుడూ ఉంటాము. కానీ ఆ విషయం తెలియట్లేదు. అప్పుడు తెలుస్తుంది. ఇక్కడే ఆగిపోయామంటే పిల్లల మీద మోహం దగ్గరే ఆగిపోయామంటే మనము, ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్ళలేము. భర్త మీద మోహమున్నది, భార్య మీద మోహమున్నది. మిత్తము, నా డబ్బంటే నాకు మహా వ్యామోహం పోతుందేమో అన్న భయం. ఇంటి మీద వ్యామోహమున్నది, వస్తువుల మీద వ్యామోహమున్నది, కార్ల మీద ఉన్నది, కరెంట్ వస్తువుల మీద ఉన్నది. వాటి మీద ఉన్నది, వీటి మీద ఉన్నయి. ఎన్నిటి మీద ఉంటుంది? వాటన్నిటి మీద ఉన్నావంటే ఇక్కడే ఉంటావు. మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటావు. అది కావాలంటే మంచిది. దాని గురించి కాదు. వద్దు అందులో నుంచి బయటపడతా అనుకున్న వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాము. తమ్యేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవ అచిరతః వత్సా నిస్పృహా తాదృశే గృహే జాయతి భగవద్రూపం యత్ ఆహ ధ్యానగోచరం సుతః ప్రసన్నవదనం సమస్తవ్యస్తచింతయా భక్తిప్రవాహయోగేన వైరాగ్యేణ బలీయసా యుక్తానుష్ఠానజాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా విశుద్ధేన తదా ఆత్మానం ఆత్మనా విశ్వతోముఖం స్వానుభూత్యా తిరోభూత మాయాగుణ విశేషణం. బ్రహ్మణి అవస్థితమతిః భగవతి ఆత్మసంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణక్లేశ ఆప్త నిర్వృతిః. ఆమె ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, ఆత్మ సంశ్రయే ఆత్మని ఆశ్రయించి ఉన్న, ఆత్మాశ్రయమైన ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మంలోనే ఆమె మతి, బుద్ధి మొత్తము అవస్థితమై స్థిరంగా నిలబడి ఉన్నది. దాంతో జీవాపత్తి మొత్తము నివృత్తమైపోయింది. జీవభావమంతా తొలగిపోయింది. నేను ఉన్నాను, నేను పోయాను అనే అటువంటివన్నీ ఆ జీవభావం ఏమున్నదో అదంతా పోయింది. ఆమె క్లేశములన్నీ ఇంతవరకు దుఃఖాలనుకుంటున్నవేవున్నాయో అవన్నీ క్షయమైపోయాయి. ఆమెకేమి కలిగిందిప్పుడు? జీవభావం తొలగిపోయింది. క్లేశాలన్నీ నశించిపోయాయి. జీవభావం పోగానే క్లేశాలు పోతాయి. జీవభావం ఉంటేనే సుఖ దుఃఖ అనుభవాలుంటాయి. జీవభావం పోతే సుఖ దుఃఖాది క్లేశాలుండవు. అవన్నీ ఒకటేసారి పోతాయి. అవి పోగానే వెంటనే కలిగేదేమి అంటే నివృత్తి. ఆత్మానందము. నివృత్తి అంటే ఆనందమని అర్థం. నివృత్తి ఆప్తము, ప్రాప్తం ఆమెకు కలిగింది. ఇవన్నీ వేరు వేరు విషయాలు కాదు. నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణక్లేశ ఆప్త నిర్వృతిః అని చెప్తే 3 విషయాలు అనుకుంటాం కాదు. నిలబడి చేతితో పాలు తాగుతూ ఉన్నట్టే. నిలబడ్డం, చేయెత్తడం, పాలు తాగడం అని 3 వేరు పనులుగా కనిపిస్తున్నా గూడా వాడక్కడ పాలు తాగుతున్నాడు అని అర్థం. ఆ రకంగా జీవభావం తొలగడం, దాంతో ఆ భావంతో కలిగే రకరకాల క్లేశాలు అనుకున్నవన్నీ తొలగిపోవడం ఒకటేసారి జరుగుతుంది. దాంతో ఆత్మానందం తెలుస్తుంది. ఆత్మానందం కలిగితే ఇవన్నీ తొలగుతాయి. ఇప్పుడు లైట్ వేసాము అంటే చీకటి తొలగిపోయినట్టు, సూర్యుడు రాగానే చీకటంతా పోయినట్టు, మనకు ఆత్మజ్ఞానం కలగగానే అంతా పరబ్రహ్మంగా చూడ్డం అన్న ప్రకాశం ఉదయించగానే ఈ చీకట్లు, జీవభావమన్న చీకటి, క్లేశాలన్న చీకటి ఇట్లాంటివి ఏవున్నా అన్నీ పోతాయి. ఉండవు. ఒకటేసారి జరుగుతాయి. లైట్ ఆన్ అవ్వగానే చీకటెట్లా మాయమవుతుందో అట్లానే. బ్రహ్మణి అవస్థితమతిః భగవతి ఆత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణక్లేశ ఆప్త నిర్వృతిః నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ న సస్మార తదా ఆత్మానం స్వప్నే దృష్టం ఇవ ఉద్ధితః. నిరూఢంగా ఉన్నది ఆమె. నిత్యము ఆరూఢమై ఉన్నది ఆ సమాధి స్థితిలో, స్థితదీహి స్థితిలో. అక్కడి నుంచి ఆమె తమకట్లేదు, కిందికి జారట్లేదు. దాంతో ఆమెలో ఉన్న గుణాలు, గుణాల వల్ల కలిగిన భ్రమలేమున్నాయో అన్నీ పరావృత్తము, తిరోధానమైపోయాయి. ఇంకేమీ లేవు. ఆమెలో లయమైపోయాయి గుణాలన్నీ, ఆ భ్రమలన్నీ.
ఆమె సమస్థితిలో అట్లా నిలబడిపోతే నిలకడగా, ఆమెలోని గుణాలు వాటి వల్ల కలిగే భ్రమలన్నీ ఆమెలో లయమైపోయాయి. అప్పుడెట్లా ఉందంటే ఆమె పరిస్థితి, ఆత్మానం తనను తాను తన శరీరాన్ని నేను అని సెపరేట్‌గా మళ్ళీ అనుకోవడం అన్నది సస్మారా అసలు స్మరించట్లేదామె. నేను అన్న ఆ ఆలోచనను కూడా విస్మరిస్తూ ఉన్నదామె. అసలెందుకు? ఉన్నదంతా ఒకటే అయితే మళ్ళీ నేను అని ఆలోచించడం ఎందుకు? ఏదో స్వప్నంలో దృష్టం చూసిన ఏవో వస్తు విశేషాలుంటాయి. ఉద్ధితః లేచిన తర్వాత వాడు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడేంటి? ఆ రకంగా ఇంతవరకు ఆమెకున్న మొత్తం జీవితాన్ని ఆమె అనుభవించిన వాటిని, ఆమెకు తెలిసిన వాటిని, ఆమెకు తెలియని వాటిని మొత్తాన్ని అన్నింటిని నిద్రలో ఉన్నవాడు ఏవేవో చూస్తాడు కలల్లో. మెలకువొచ్చిన వాడు ఎట్లా వాటిని మళ్ళీ మర్చిపోతాడో, గుర్తు చేసుకోడో, విస్మరిస్తాడో అట్లా ఆమె కూడా తన గురించి తాను సస్మారా స్మరించడం మానేసింది. విస్మరిస్తూ ఉన్నది. అవన్నీ విస్మరణకొచ్చాయి ఆమెకు. నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమా సస్మార తదా ఆత్మానం స్వప్నే దృష్టం ఇవ ఉద్ధితః తద్దేహః పరతః పోషః అపి అకృశః చ ఆది అసంభవాత్ బభౌ మలైః అవచ్ఛన్నః సధూమః ఇవ పావకః. అయితే ఆమె భర్త చాలా గొప్పగా ఆ భవంతులన్నీ కట్టాడు. విమానాలన్నీ కట్టాడు ఆమె కోసం. అందులో 10,000 మంది విద్యాధర స్త్రీలందరూ ఆమెకు పరిచర్యలు చేయడానికి పెట్టాడు. వాళ్ళందరూ ఉన్నారు. ఆ ఇళ్ళన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ ఆ పరిచారికలు, ఆ దేవతా స్త్రీలు ఆమెను పోషిస్తూ ఉన్నారు. ఆమెకి స్నానాలు చేయించడము, ఆమెకు అన్నాలు వండి పెట్టడము, తినిపించడము, ఆమె పడుకుంటే విసరడము అవన్నీ చేస్తున్నారు. శరీరానికి వాళ్ళు చేయగలిగిన పోషణంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పనది. ఆయన మరి ఆ పని వాళ్ళకి అప్పజెప్పాడు కాబట్టి ఆయన ఘనమైన తపోయోగం వల్ల వాళ్ళు ఆ పని చేస్తున్నారు. దానివల్ల దేహము ఆమె దేహమేమున్నదో అది పరతః వాళ్ళందరి చేత పోషింపబడుతూ ఉన్నది. కాబట్టి శరీరానికి అన్నం లేదు. ఇంక తినడానికి ఏమీ లేదు. కాబట్టి కృశించిపోయిందని చెప్పడానికి ఏమీ లేదు. శరీరం బానే ఉంది. అట్లానే ఆది అసంభవాత్ ఆమెకు ఆధులు గూడా లేవు. ఆది అంటే మనోవ్యధలు. వ్యాధులు అంటే శరీరానికున్న జబ్బులు. ఆమెకు శరీరానికున్న జబ్బులేమీ లేవు. మనోవ్యధులు గూడా లేవు. కాబట్టి ఈ 2 ఆమె దేహము, స్థూల దేహము, ఆమె మనస్సు, సూక్ష్మ దేహము 2 అకృశః ఏమీ కృశించిపోవట్లేదు. 2 బలంగానే ఉన్నాయి. ఆమె స్థూల దేహం బలంగానే ఉన్నది. ఆమె మనసు గూడా బలంగానే ఉన్నది. ఆ 2 బానే ఉన్నాయి. ఇప్పుడది మనకు ప్రాబ్లమ్. ఆ 2 బాగుంటే ప్రాబ్లమ్ ఏంటి? ఆ 2 బాగుంటే శరీరం బాగా దృఢంగా ఉంది, మనసు బలంగా ఉందంటే మంచిదే గదా! అంటే అవి ఉన్నంత కాలం మనం అందులోనే బందీ అయి ఉంటామన్న ఆలోచన, మోహం ఉంటుంది. ఒకవేళ ఆ మోహాన్ని దాటకపోతే మాత్రం అది బంధమవుతుంది. ఆ దేహమే బంధము. కాబట్టి పాపం ఆమెకు ఎంత కష్టమొచ్చిందంటే శరీరాన్ని పోషించే వాళ్ళున్నారు. ఎందుకిది? ప్రారబ్ధం వల్ల. ప్రారబ్ధం వల్ల శరీరం ఏదో విధంగా పోషింపబడుతూ ఉన్నది. ఆమె ప్రయత్నం చేసినా చేయకపోయినా శరీరానికి కావాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆమె మనసుకు కూడా భ్రాంతులు లేవు, భయాలు లేవు, క్లేశాలు లేవు, మోహాలు లేవంటే అది బలంగా ఉంది. దీంతో ఆమె కృశించకుండా ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఆమెను చూస్తూ ఉంటే, మలైః అవచ్ఛన్నః మలినాలతో కప్పబడి ఉన్న దానిలాగా కనిపిస్తున్నది. మలినాలతో కప్పబడిన దానిలాగా ఎట్లా ఉంటుంది? 10,000 మంది విద్యాధర స్త్రీలందరూ ఆమెకు పొద్దస్తమానము స్నానాలన్నీ చేయించి, ఆమెకి తలలన్నీ దువ్వి, అవన్నీ చేస్తుంటే, ఇవన్నీ చేయించుకుంటూ ఉండగా, ఆమె మట్టితో కప్పబడి ఉన్నట్టు ఎట్లా ఉంటుంది అంటే, ఇదిగో మట్టి ఇదే. ఈ దేహమే మట్టి. ఆ మనస్సే మట్టి. ఈ పాంచభౌతికమైన రూపాలు పృథివ్యాది మట్టి మొదలైన వాటితో తయారై ఉంటాయి.
వాటితో కప్పబడి ఉన్నది. ఆమె లోపల జ్ఞానంగా మాత్రం ఉన్నది. ఆ జ్ఞానం పైన ఇవి మట్టి ఇదంతా ఊరికనే ఆ స్థూల సూక్ష్మ దేహాలు పైన ఉన్నాయి అంతే. దుమ్ము గొట్టుకొని ఉన్నట్టు ఆమె పైన అట్లా ఉన్నాయి ఊరికనే. చూడ్డానికి ఎట్లా ఉన్నది అంటే సధూమః పావకః ఇవ, ఏదో అగ్ని చుట్టూ పొగ ఉన్నట్టు. అగ్నిలో నుంచే వచ్చిన పొగ అగ్నిని ఆవరించి ఉన్నట్టు, ఆమె నుంచే వచ్చిన ఈ మొత్తం అన్నీ ఆమెను ఆవరించి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె వాటికి తగులుకోకుండా ఉన్నది. ఆమె వల్లే ఇవి ఉన్నా గూడా ఆమె వాటికి తగులుకోకుండా ఉన్నది. అగ్ని వల్లే పొగ ఉన్నా గూడా అగ్ని దానికి తాకకుండా ఎట్లా ఉంటుందో, అగ్ని వల్లే పొగ వచ్చి కూడా అగ్నిని ఎట్లా కప్పేస్తుందో, అట్లా ఆమె వల్ల ఉన్న ఈ దేహాలు ఆమెను కప్పేసినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పొగ చేత కప్పబడ్డ నిప్పులాగా ఈ మలినాలతో కప్పబడ్డ జ్ఞానమై ఆమె ఉన్నది. తద్దేహః పరతః పోషః అపి అకృశః చ ఆధి అసంభవాత్ బభౌ మలైః అవచ్ఛన్నః సధూమః ఇవ పావకః. స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం న బుబుధే వాసుదేవ ప్రవిష్ట ధీః. అసలు ఆమె స్వాంగము ఆ శరీరము దైవగుప్తం ప్రారబ్ధం వల్ల గోపనము పాలింపబడుతూ ఉన్నది. ఆమె దేహం ఎందుకు ఇంకా నడుస్తూ ఉన్నది అంటే ప్రారబ్ధం ఉన్నది కాబట్టి ఆ దేహం నడుస్తూ ఉంటుంది. ప్రారబ్ధం ఉన్నంత వరకు ఆ శరీరానికి కావలసినవి ఏదో విధంగా అందుతూనే ఉంటాయి. నేను ప్రయత్నం చేసుకున్నాను కాబట్టి నా శరీరానికి ఆ టైంకి అన్నం ఉన్నది, ఆ టైంకి పడుకోవడానికి ఉన్నది, ఆ డబ్బులున్నాయి, అదిగో ఆ మందులున్నాయి అని అనుకోవడము మూర్ఖత్వం. దాని పేరే మోహం, అజ్ఞానం, అవిద్య. ప్రారబ్ధం ఉన్నంత వరకు దేహం ఏదో విధంగా నడుస్తూనే ఉంటుంది. ఆమెకు గూడా ఇంకా ప్రారబ్ధం ఆ దేహానికి ఉన్నది కాబట్టి ఆ ప్రారబ్ధము, ఆ దేహము నడుస్తూ ఉన్నది. అయితే ఆమేం జేసిందంటే దాన్ని తపోయోగమయం చేసుకున్నది. తపస్సుతో, జ్ఞానయోగంతో నింపుకున్నది దాన్ని. ఆ ఉన్న ప్రారబ్ధం వల్ల నడుస్తూ ఉన్న ఆ దేహాన్ని పెట్టుకుని ఆమె చూసుకుని మురిసిపోవడం గాదు. ప్రారబ్ధం వల్ల నడుస్తున్న దేహాన్ని జూసుకుని దాన్ని తపస్సుతో, యోగంతో నింపుకున్నదామె. ఇంక దాంతో ఆమె ఏ విధంగా చేయగలిగింది అంటే వాసుదేవ ప్రవిష్ట ధీః. వాసుదేవుడి పైనే ప్రకృష్టంగా, విశేషంగా నిలబెట్టేసింది ఆ బుద్ధిని. వాసుదేవుడి పైన నిలబెట్టేసింది మొత్తం బుద్ధిని. వాసుదేవమయంగా చూస్తున్నది. యత్కించ జగత్యాన్ జగత్ మొత్తం వాసుదేవమయమని చూస్తూ ఉన్నది. ఆ రకంగా నిలబడిపోయేసరికి ఆమె బుద్ధి, ఆమె ప్రారబ్ధవశాత్తు నడుస్తూ ఉన్న దేహము తపస్సుతో నిండిపోయింది. ముక్త కేశం, ఆమె కేశాలన్నీ ముక్తము, జుట్టు విరబోసుకుందని కాదు అర్థము. కేశము అంటే కేశైతే ఇతి అని బుద్ధిలో ఉండేది అని అర్థము. అంటే జ్ఞానము. ఆ జ్ఞానం మొత్తం ముక్తము. ఆత్మ జ్ఞానమే ముక్తి, అదే మోక్షము అయి ఉన్నది. ఆమె మొత్తము బుద్ధి అంతా మోక్షంతో దేనితో బంధంతో తగులుకోకుండా ఉన్నది. ఆ తర్వాత గత అంబరం. అంబరం అంటే శబ్దము. ఏదైతే అంబతే శబ్దితే అని శబ్దం చేసేది వాక్కు. వాక్కులు గతమైపోయాయి. వాక్కులు మాటలాగిపోయాయి. ఆమె మౌనంగా ఉంటూ ఉన్నది. ఆమె మనసుకు ఏ బంధము లేదు. అది కూడా మౌనంగా ఉన్నది. ముక్తంగా ఉన్నది. ఆమె మాట, మనస్సు మౌనంగా, ముక్తంగా ఉన్నాయి. ఆమె శరీరము యోగమయమై ఉన్నది. ఆ రకంగా త్రికరణాలని మెయింటైన్ చేస్తున్నదామె. ఆ రకంగా నిలబెట్టేసింది వాటిని. ఆమె కావాలని చేయలేదు పైగా. ఏదో నిలబడి పాలు తాగినట్టు. ఆమె కష్టపడి ఆమె దేహాన్ని తపస్సుతో, యోగంతో నింపడం, ఆమె బుద్ధిని జ్ఞానంతో నింపడం, ఆమె వాక్కుని బలవంతంగా ఆపేసి మౌనంగా ఉండడం అవన్నీ ఆమె ప్రయత్నంతో చేయట్లేదు. ఆమె వాసుదేవుడి పైన దృష్టి పెట్టేసరికి ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా త్రికరణాలు ఆమె స్వాంగం దేహము, ఆమె బుద్ధి, మనస్సు, చిత్తము, ఆమె వాక్కు
వాక్ మనోకాయాలు 3 ఆ విధంగా నిలబడిపోయాయి. ఆమె వాసుదేవమయమైపోయేసరికి, బుద్ధెక్కడ నిలబడేసరికి మిగిలినవన్నీ ఆగిపోయాయి. శ్వాంగం తపోయోగమయం ముక్తకేశం గత అంబరం దైవగుప్తం న బుబుధే వాసుదేవ ప్రవిష్టధీః ఏవం సా కపిలోక్తేన మార్గేణ అచిరతః పరం ఆత్మానం బ్రహ్మనిర్వాణం భగవంతం అవాపః. ఏవం ఈ విధంగా సా ఆ తల్లి, ఆ సాధకుడు, ఆ మాత కపిలోక్తేన మార్గేణ కపిలుల వారు గురువు గారు చెప్పిన ఈ మార్గంలో, జ్ఞాన మార్గంలోనే ప్రయాణం చేస్తూ అదే మార్గాన్ని ఆచరిస్తూ అచిరతః అచిరకాలంలోనే పరాన్ని అవాప పొందింది. ఆ పరాన్నే భగవంతుడని పిలుస్తారు. దాన్నే నిర్వాణం అంటారు. నిర్వాణం అంటే నిహివానం, మళ్ళీ ఇంకా శరీరాలు లేకుండా పోవడం. పైగా దాన్నే బ్రహ్మ నిర్వాణం అని పిలుస్తారు. మోక్షం అంటారు. దాన్నే ఆత్మ అంటారు. ఆ ఆత్మను, బ్రహ్మ నిర్వాణాన్ని, నిర్వాణాన్ని, మోక్షాన్ని, శరీరాలు లేకుండా పోవడాన్ని, ఆ భగవత్ తత్వాన్ని, ఆ పరాన్ని అవాప పొందింది. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఉన్నది అదొక్కటే, అదామ అయ్యింది. ఏవం సా కపిలోక్తేన మార్గేణ అచిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అవాపః. తత్ వీరా ఆసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విస్తృతం నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిం ఉపేయుషి. ఓ వీరా, ఓ విదురా అని మన మైత్రేయ మహర్షి విదురుడికి ఏం చెప్తున్నారంటే, తత్ అది, యత్ర ఎక్కడైతే, సా ఆ తల్లి, ఆమె మన దేవహూతి సంసిద్ధిని ఉపేయుషి పొందిందో, ఆ సిద్ధిని సాధించిందో ఆమె, ఆ పదము, ఆ ప్రదేశము, ఆ క్షేత్రము పుణ్యతమం క్షేత్రమైంది. పుణ్యాల్లోనే అతి పుణ్యమైన క్షేత్రమైంది. ముల్లోకాల్లో విస్తృతము, ఎంతో గొప్పగా చెప్పుకోబడే క్షేత్రమయ్యింది. అది సిద్ధపదం నామ్నా, సిద్ధపదం అన్న పేరుతో ముల్లోకాల్లో విస్తృతమైన కీర్తి గడించింది. అది పుణ్యతమమైన క్షేత్రమయ్యింది. తత్ వీరా ఆసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విస్తృతం నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిం ఉపేయుషి. తస్యాః తత్ యోగ విధూత మార్త్యం మర్త్యం అభూత్ సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిత సిద్ధ సేవిత. ఓ సౌమ్య, ఓ విదురా, ఏదైతే యోగ విధూత మార్త్యం, ఆమె యోగ సాధనతో, జ్ఞానయోగ సాధనతో ఏ మృతత్వాన్ని విధూతము విదిలించేసుకున్నదో, మృతత్వం లేకుండా అమృతత్వాన్ని పొందిందో, ఆ మర్త్యము, ఆ మరణ స్వభావమున్న ఆ దేహము చివరికి పడిపోయింది. ఎంతకాలం ఉంటుందా ప్రారబ్ధము? అది ఎంతకాలం దైవగుప్తమై ఉంటుంది? అది శరీరము, పాంచభౌతికమైన దేహము కాలానుసారంగా నడుస్తూ ఉంటుంది. కాలం ఆగిపోతే దేహ ధర్మంగా అది పడిపోతుంది. ఆ రకంగా ఆమె మర్త్యము, ఆమె మృత స్వభావమున్న దేహము అప్పుడేమయ్యిందంటే, సిద్ధులు సేవించే, సిద్ధిని కలిగించే శ్రోతసాం ప్రవరా, నదుల్లోకే శ్రేష్టమైన నదిగా, సరిత్తుగా అభూత్ అయ్యింది. తస్యాః తత్ యోగ విధూత మార్త్యం మర్త్యం అభూత్ సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధ సేవిత. కపిలః అపి, ఆయనేం చేశారు? మహాయోగి భగవాన్ పితుః ఆశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య ప్రాక్ ఉదీచీం దిశం యయౌ. మన కపిలుల వారు, ఆ మహాయోగి భగవంతుడు తండ్రి ఆశ్రమం నుంచి బయలుదేరారు. మాతరం సమనుజ్ఞాప్య, తల్లి నుండి అనుమతి పొంది, ఆయన చాలా అందమైన మాట చెప్పారు వ్యాసుల వారు ఇక్కడ.
ప్రాక్ ఉదీచీం దిశ. ప్రాగ్ దిశ అంటే తూర్పుకు, ఉదీచి అంటే ఉత్తర దిక్కుకు మధ్యలో ఉన్న మూల, దాన్ని ఈశాన్యం దిక్కు అంటారు. ఆ ఈశాన్యం వైపుకు, ఆ దిక్కుకు ఆయన యయో వెళ్ళిపోయారు. ఈశాన్యానికి వెళ్ళిపోయారంటే ఆయన ఈశానుడు, మరి ఆయన ఈశ్వరుడు. ఆయన భగవంతుడై ఉన్నారు. మళ్ళీ ఆయన తన స్వస్థితికి చేరారు. ఆయన ఈ ప్రవచనం చేయడం కోసము, ఈ మార్గాన్ని ఉపదేశం చేయడం కోసమే వచ్చారు. ఆ మార్గాన్ని ఉపదేశం చేసి ఆయన మళ్ళీ తన స్వస్థితికి, తన ఈశిత్వానికి చేరారు. ఈశాన్య మూలకు వెళ్ళిపోయారు అంటే అక్కడికి, తన స్థితికి, తన స్వస్థానానికి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నారు. కపిలః అపి మహాయోగి భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య ప్రాక్ ఉదీచీం దిశం యయౌ. సిద్ధచారణ గంధర్వైః మునిభిః చ అప్సరోగణైః స్తూయమానః సముద్రేణ దత్తార్హణ నికేతనః. ఆయన ఎక్కడికి వెళ్ళారు? తన స్వస్థానం ఎక్కడుంది? ఆయన ఈశాన్యానికి వెళ్ళారు కదా. ఆ ఈశాన్యమైన స్థితి ఏమి? సముద్రము, నారాయణము. అక్కడ ఆ సముద్రం చేత దత్త అర్హణ నికేతనః, తనకు తగిన నివాస స్థానం అది. అక్కడ ఉంటారు ఆయన. అక్కడ ఉంటూ సిద్ధులు, చారణులు, ఈ ఆచారము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నవాళ్ళు, ఈ మార్గంలో చరిస్తూ ఉన్నవాళ్ళు, ఆ మార్గంలో చరిస్తూ సిద్ధి సాధించిన వాళ్ళు, ఆ బ్రహ్మవాసనతో, ఆ బ్రహ్మ గంధంతో ఉన్నవాళ్ళు, మునులు మననం చేసుకుంటూ ఈ ఆత్మజ్ఞానాన్ని ఉన్నవాళ్ళు, అప్సరలు ఎవరైతే స్రవిస్తూ ఉన్న జ్ఞానమై ఉన్నారో వాళ్ళు, జ్ఞానసారమై ఉన్నవాళ్ళు, జ్ఞానాన్ని మౌనంగా మననం చేసుకుంటూ ఉన్నవాళ్ళు, బ్రహ్మ గంధంతో కూడి ఉన్నవాళ్ళు, ఆత్మగంధంతో, బ్రహ్మవాసనతో ఉన్నవాళ్ళు, బ్రహ్మచర్యాన్ని, బ్రహ్మ మార్గంలో చరిస్తూ ఉన్నవాళ్ళు, సిద్ధి సాధిస్తూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ హృదయాల్లో స్తుతిస్తూ ఉండగా ఆయన తన స్వస్థితిలో ఉన్నారు. సిద్ధచారణ గంధర్వైః మునిభిః చ అప్సరోగణైః స్తూయమానః సముద్రేణ దత్తార్హణ నికేతనః. స్తుతి అంటే పైగా ప్రశంస. చెప్తూ ఉండడం. ప్రశంస అంటే పొగడ్డం కాదు. చెప్తూ ఉండడం అంటే దాని గురించి మాట్లాడుతూ ఉండడము. సిద్ధులు, తెలిసిన వాళ్ళు, ఆ మార్గాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, ఆ బ్రహ్మవాసన పట్టిన వాళ్ళు, మౌనంగా ఉండి, మనసు కదలకుండా నిశ్చలంగా ఉండి తెలుసుకున్న విషయాన్ని చెప్తూ ఉన్నవాళ్ళు, ఆ జ్ఞానాన్ని చదువుకుంటూ దాన్ని నేర్పిస్తూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చెప్పకుండా ఉండరు. ఈ తత్వం గురించి స్థూయమానం, వాళ్ళు పొద్దస్తమానం వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూనే ఉంటారు. అది ఆ లక్షణము. జ్ఞానుల లక్షణం ఏంటంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూనే ఉంటారు, చెప్పకుండా ఉండరు. వాళ్ళ చేత చెప్పబడుతూ ఉన్నవాడై తన స్వస్థితిలో తానున్నాడు. ఆస్తే యోగం సమాస్థాయ సాంఖ్యాచార్యైః అభిష్టుతః త్రయాణామపి లోకానాం ఉపశాంత్యై సమాహితః. ఆయన తన స్థితిలో తాను ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడంటే లోకానాం త్రయాణాం ఉపశాంత్యై, ముల్లోకాలకు ఉపశాంతి కలిగించడం కోసం ఆయన సమాహితమై, ఆయన ఆహితమై, ఇప్పుడు సాంఖ్యాచార్యులు జ్ఞానాన్ని ఆచరిస్తూ, జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ఉన్న వాళ్ళ చేత స్తుతింపబడుతూ, వాళ్ళు చెప్తూ ఉంటే ఈయన తత్వాన్ని, ఆయన ఆ యోగాన్ని సమాస్థాయ ఆశ్రయించి ఆ యోగంలోనే ఆస్తే ఉన్నారు. ఆయన యోగేశ్వరులై ఉన్నారు. ఆస్తే యోగం సమాస్థాయ సాంఖ్యాచార్యైః అభిష్టుతః త్రయాణామపి లోకానాం ఉపశాంత్యై సమాహితః. ఏతత్ నిగదితం తాత యత్ పృష్టః అహం తవ అనగా కపిలస్య చ సంవాదః దేవహూత్యాః చ పావనః. తాత, విదురా అనగా ఏతత్ ఇదిగోనయ్యా, అహం నేను, యత్ పృష్టః ఏదైతే నీ చేత అడగబడ్డవాణ్ణయ్యానో,
ఆ కపిలుడు, దేవహూతి యొక్క సంవాదం చెప్పండి గురువుగారని నువ్వు నన్నడిగావు గాబట్టి, దాన్ని ఆ కపిల దేవహూతి సంవాదాన్ని వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఏమి తెలుసుకున్నారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఆ పావనం చేసే పుణ్యకరమైన ఈ ఆఖ్యానాన్ని నీకు నిగదితం చెప్పాను. అది నీకు చెప్పబడ్డది. కపిల దేవహూతి సంవాదం చెప్పండి గురువుగారని అడిగావు గాబట్టి, అది నీకిప్పుడు నేను చెప్పాను. ఏతత్ నిగదితం తాత యత్పృష్టః అహం తవ అనగా కపిలస్య చ సంవాదః దేవహూత్యాః చ పావనః. యః ఇదం అనుశృణోతి యః అభిధత్తే కపిలమునేః మతం ఆత్మయోగ గుహ్యం భగవతి కృతధీః సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్ పదారవిందం. యః ఎవరైతే ఇదం దీన్ని అనుశృణోతి అనుసరించి శ్రద్ధగా వింటాడో, యః ఎవరైతే అభిధత్తే దీన్ని అంతే శ్రద్ధగా చెప్తాడో, అటువంటి వాడు ఈ కపిలముని యొక్క మతము, ఆయన చెప్పిన ఉపదేశము, ఈ ఆత్మయోగము ఇది పరమ గుహ్యము, రహస్యము. దీన్ని తెలుసుకోవలసి ఉంటుంది, అర్థం చేసుకుని ఆచరించవలసి ఉంటుంది. అటువంటి దాన్ని ఎవరైతే చెప్తాడో, ఎవడైతే వింటాడో, వాడు భగవంతుడి యందు కృతధీహి, వాడి బుద్ధి అక్కడే నిలబడి ఉంటుంది. ఇది చెప్తూ ఉన్నవాడికి, వింటూ ఉన్నవాడికి ఆటోమేటిక్‌గా బుద్ధి అక్కడే నిలబడి ఉంటుంది. ఇంక వాడు సుపర్ణకేతవు, ఆ సుపర్ణకేతువు గరుత్మంతుణ్ణి ధ్వజంగా కలిగిన వాడు, గరుడ ధ్వజుడైన వాడి యందు బుద్ధి నిలబడి, వాడు చివరికి భగవత్ పదారవిందం, భగవత్ పదాన్ని ఉపలభతే పొందుతాడు. యః ఇదం అనుశృణోతి యః అభిధత్తే కపిలమునేః మతం ఆత్మయోగ గుహ్యం భగవతి కృతధీః సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్ పదారవిందం. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेय उपाख्याने त्रयस्त्रिंशत्तमोऽध्यायः सम्पूर्णम्. सर्वं श्रीकृष्णपरब्रह्म पादारविन्दार्पणमस्तु.